మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 39 మీరు తల్లిదండ్రి అవ్వాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం ఉన్నాం ప్రగతి నగర్లో ఉన్నటువంటి స్మార్ట్ ఫుడ్ ల్యాబ్లో. మనతో పాటు ఉన్నారు స్మార్ట్ ఫుడ్ ల్యాబ్ సిఇఓ ఫణి ప్రకాష్ గారు మనతో పాటు ఉన్నారు. సాధారణంగా వెజిటేరియన్స్కి ప్రోటీన్ అనేది ఏ రకంగా వస్తుంది? వాళ్ళకి పప్పు ధాన్యాల నుంచి ప్రోటీన్ వస్తుంది. అందులో ఎక్కువగా మనం ఉపయోగించేటువంటి పప్పు ధాన్యం రెగ్యులర్గా యూజ్ చేసేటువంటి కందిపప్పు. సో మరి కందిపప్పు ఎలా కల్తీ అవుతుంది? అడల్ట్రేషన్ కందిపప్పు ఏ రకంగా జరుగుతుంది? మనం ఎలా తెలుసుకోవాలి? సో పప్పు అనేది కల్తీ జరిగితే మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి? ఈ విషయాలన్నీ ఇవాళ మనం సార్ మాటల్లో అడిగి తెలుసుకుందాం. హలో సార్. సార్, కందిపప్పు అందరూ రెగ్యులర్గా ఇంట్లో వాడుకునేటువంటి పప్పుల్లోనే ఎక్కువగా యూజ్ చేసేది కందిపప్పే, రైట్? పెసరపప్పు కన్నా ఎక్కువగా కందిపప్పే మనం యూజ్ చేస్తూ ఉంటాం బికాస్ ఆఫ్ ప్రోటీన్ కోసం. పిల్లలందరూ కూడా ఇష్టపడి తినేది అదే. కానీ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మనం యూజ్ చేస్తున్న ఈ కందిపప్పు కల్తీ ఎలా అవుతుంది? ఎలా మనం రికగ్నైజ్ చేయగలుగుతాం? కొనుక్కునేటప్పుడు ఒరిజినల్ పప్పు కలర్ ఎలా ఉంటుందో చూసుకుని కొనుక్కోండి. దీన్ని చిన్న చిట్కా మీకు ఇప్పుడే చేసి చూపిస్తాను. ఓకే. మీకు దాల్ చూసినప్పుడు ఇప్పుడు రెండు దాల్స్ ఇక్కడ ఉన్నాయి. ఒకటి చూడండి, ఇది నార్మల్ రెగ్యులర్ దాల్, దిస్ నో షైనింగ్. రెండో తీసుకుంటే ఇక్కడ తెలిసిపోతుంది ఇది షైనీ ఉంది, అట్రాక్టివ్గా ఉంది. సో అట్రాక్టివ్గా ఉంది, ఒకటి అట్రాక్టివ్ లేది ఉంది. కానీ పబ్లిక్ ఎక్కువ డిమాండ్ చేసేది అట్రాక్టివ్గా ఉన్నది మాత్రమే కావాలి. అసలు ఏదైతే ఒరిజినల్గా వచ్చిందో క్రాప్ నుంచి వచ్చింది, సార్టెక్స్ గ్రేడింగ్ అయినా పప్పు ఎవరికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సో కన్జంప్షన్ అంతా దీంతో జరుగుతుంది. అంటే మనం తినేటప్పుడు అగైన్ మనం రెండు రకాలు, ఒకటి ఇంట్లో వండుకుంటాం, రెండోది బయట తింటాం, మూడోది క్యాటరింగ్. ఈ మూడే ఉంటాయి. ఇంట్లో ఫంక్షన్ అయితే క్యాటరింగ్ ఇస్తాం, వాళ్ళు ఏ దాలు వాడతారో మనకు తెలియదు. హోటల్స్లో ఏ దాలు వాడతారో మనకు తెలియదు. ఇంట్లో కొనుక్కునేటప్పుడు కూడా చూసుకోకుండా ఇలా కొనుక్కున్నప్పుడు మనం 3 సార్లు ఇలా కంటామినేటెడ్ దాళ్ళకి ఎక్స్పోజ్ అయ్యి, అంటే ఒకే రోజు కదా, ఏడాది సరిపడ మనం కొనుక్కుని మళ్ళీ రోజు వండుకొని మనకి మన పిల్లలకి అందరికీ పెడుతుంటాం. సో కంటామినేటెడ్ ఇవన్నీ కూడా, అంటే ఏదైతే కలర్ ఓరియంటెడ్ అని తింటే హెల్త్ ఇంపాక్ట్ గ్యారంటీ ఉంటుంది. కల్తీ పప్పు తినకండి. సో దీంట్లో ఇంకోటి ఏంటి, పప్పులాగా సిమిలర్గా ఉన్న పప్పులను కూడా కలుపుతారు. అదొక అడల్టరేషన్, అది ఫిజికల్ కంటామినేషన్. ఇది ఏంటంటే కలర్ కలపడం వల్ల అట్రాక్షన్ తీసుకొస్తుంది. ఒక సింపుల్ టెస్ట్. సో అదొక ప్రాబ్లము టు ఇంక్రీజ్ ద షైనీనెస్. మనం అడిగామనుకోండి, అది ఈటబుల్ వ్యాక్స్ అంటారు. ఈటబుల్ వ్యాక్స్ అన్నది నాకు తెలియదు. ఈటబుల్ వ్యాక్స్ ఇలాంటివి వేస్తున్నాం అని చెప్తుంటారు. అంటే తినొచ్చు అన్నట్టుగా. అంటే ఇక్కడ చాలా మంది మాట్లాడాలా ఉంటాయంటే, ప్లాస్టిక్ మీటర్లు అడిగామనుకోండి, ఇది ఫుడ్ గ్రేడ్ ప్యాకేజింగ్ మీటర్లు అంటారు. అసలు ప్యాకింగ్ మీటర్లు ఫుడ్ గ్రేడ్ ఎలా అవుతుంది? మనం అది తినడానికి కాదు కదా. యాక్చువల్గా లీచబుల్ స్టడీస్ కానీ అన్ని స్టడీస్ ఏంటంటే కంపాటబిలిటీ విత్ ఫుడ్ అన్న దాన్ని మాత్రమే ఫుడ్ ప్యాకేజింగ్ మెటీరియల్స్ అంటారు. ఏ ప్యాకింగ్ మెటీరియల్ రిలీజ్ చేస్తే ఆ ప్యాకింగ్ మెటీరియల్ నాట్ సూటబుల్ ఫర్ ఫుడ్ గ్రేడ్. ఇక్కడ దాల్ వేస్తున్నాను, నార్మల్ రెగ్యులర్ దాల్. ఆల్రెడీ ఎల్లో కలర్ వచ్చింది కదా, ఇది చూడండి ఎల్లో కలర్ వచ్చింది. ఇదేమో నార్మల్ గా ఉంది, సో వైట్ కలర్ లో ఉంది. ఇది జస్ట్ మన కంపారిజన్, అసలు కోటింగే వేయకూడదు. అలాంటిది ఎల్లో కలర్ పాలిష్ చేసి మన పబ్లిక్ కి అలవాటు చేస్తున్నారు. పబ్లిక్ కి ప్రతిదీ ఏమవుతుందంటే పాలిష్డ్ కలర్ మాత్రమే చూస్తున్నారు తప్ప దానివల్ల వచ్చే హెల్త్ ఇంపాక్ట్ తెలియట్లేదు. ఇది ఈ శాంపుల్ కొనేటప్పుడు దానివల్ల ఇంపాక్ట్ ఏంటి, మనతో పాటు మన పిల్లలు కూడా కదా. మనం ఇదే మన పిల్లలకి అలవాటు చేస్తే వాళ్ళ హెల్త్ కూడా ఖరాబ్ అవుతుంది. సో పప్పు ఎట్లా అయినా సరే మనం ఉడకబెట్టుకునే ముందు కాస్త మనం కడుగుతాం కదా, సో అప్పుడు వాటర్ పోసి కడిగేటప్పుడు కూడా మనకి ఆ కలర్ చేంజింగ్ లో తెలిసిపోతుంది. సో ఏది ఒరిజినల్ ఏది కల్తీ అనేది కూడా ఆ టైంలోనే మనకి తెలిసిపోతుంది. సో ఒకసారి మనం అలా తెలుసుకునేటప్పుడు మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా అదే పని చేయకుండా ఉండటం లేదు. సో థ్యాంక్ యూ సార్. కందిపప్పు అనేది ఏ రకంగా కల్తీ అవుతుంది, సో మనం చేస్తున్నటువంటి మిస్టేక్స్ ఏంటి, మన మూలంగానే ఎవరైతే అమ్మేవాళ్ళు ఉంటారో వాళ్ళు ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నారు, ఈ విషయాలన్నీ ఇంత క్లియర్గా తెలియజేశారు. ఇక్కడ అమ్మే వాళ్ళు క్లియర్గా చెప్పేది అంటే కొనే వాళ్ళు అలా కొనుక్కుంటున్నారు కాబట్టి మేము అమ్ముతున్నాం అని చెప్తున్నాం. సో తస్మాత్ జాగ్రత్త. కన్జ్యూమర్ ఆల్వేస్ ఇస్ ద రైట్.
కన్జ్యూమర్ రైట్ ప్రొడక్ట్స్ మాత్రమే పిక్ చేయాలి. అది మాత్రమే మీకు బాగా తెలిసేటట్టుగా ప్రతి ప్రోడక్ట్ మీద అవగాహన కలగాలి. ఎస్. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, సో ఇందులో ఏది కల్తీ ఏది ఒరిజినల్ అనేది చాలా క్లియర్గా తేటతెల్లం అయిపోతుంది మనకి. ఇది కలిపేటప్పుడు కంప్లీట్గా ఇది వైట్గా ఉంది చూస్తున్నారు కదా, ఇదేమో ఎల్లోయిష్ వచ్చేసింది. కాబట్టి ఇందులో మనకి వ్యాక్స్ అండ్ కలర్ లైట్ ఎల్లోయిష్ కలర్ని కూడా మిక్స్ చేశారు. సో కంటికి ఇంపుగా కనిపిస్తుంది, మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది అంటే అది మంచి ఫుడ్ అని మనం పొరపాటు పడకూడదు. సో అలా చేసేటప్పుడు మన చేతులారా మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకునే వాళ్ళము అవుతూ ఉంటాం. కలర్ మిక్స్ చేసింది ఎనీ ఫుడ్ కలర్స్ మనం తింటే డెఫినెట్గా మనకి కోలన్ క్యాన్సర్ వస్తుందని డాక్టర్స్ హెచ్చరిస్తూనే వస్తున్నారు. సో కలర్ కలిపినటువంటి ఫుడ్ని అవాయిడ్ చేయమని చెప్తూనే వస్తున్నారు. కాబట్టి ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకొని వెళ్తే మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకునే వాళ్ళం అవుతాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.